హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ తరం పబ్లికేషన్స్ వారి జనరల్ స్టడీస్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ బుక్ చూద్దాం. సో నాకు చాలామంది వాట్సాప్లో అంటే ఈ తరం పబ్లికేషన్స్ వారి బుక్స్ ఒకసారి రివ్యూ చేయండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కొరకు ఈ బుక్ తెప్పించడం జరిగింది. సో ఈ బుక్లో మనకి ఏమేమి కవర్ అవుతాయి అంటే, సో మన నార్మల్గా వచ్చేసి వరల్డ్ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్యావరణం, జూలాజీ. సో దీంతో పాటు మనకు ఒకటి కరెంట్ అఫైర్స్ బుక్ అనేది బుక్లెట్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది. అంటే ఇది మన 2023 నుండి అంటే ఫస్ట్ 31 2024 వరకు అన్ని కరెంట్ అఫైర్స్ ఈ బుక్లో కవర్ కావడం అంటే బుక్లెట్లో కవర్ కావడం జరిగింది. సో అందులో వచ్చేసి అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక రంగం, సో క్రీడలు, సదస్సులు, సమావేశాలు, నియామకాలు, అవార్డులు, సో ఇవన్నీ కవర్ కావడం జరిగింది. సో మనం ఫస్ట్ ఈ బుక్ ఒకసారి చూద్దాం. సో ఈ బుక్ వచ్చేసి యూజ్ఫుల్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్ 4, డిఎల్జిఎల్, సో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నేను ఫైనల్గా ఎవరికి ఉపయోగపడుతుందో నేను ఫైనల్గా చెప్తాను. సో ఈ బుక్ ప్రైస్ వచ్చేసి 594 రూపీస్గా ఉండడం జరిగింది. సో ఎవరికైతే ఈ బుక్ కావాలనుకుంటున్నారో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో సో ఈ తరం పబ్లికేషన్స్ వారి మొబైల్ నెంబర్ అదేవిధంగా అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే బుక్ బై లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ నుండి బై చేసుకోవచ్చు. సో ఒకసారి మనం బుక్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఇండెక్స్ అంటే విషయచోషిగా చూస్తే సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ. సో ఇండియన్ జాగ్రఫీ అనేది 87 పేజెస్లో కవర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ సో 127 పేజెస్ అంటే 88 నుంచి 127 పేజెస్. అంటే ఇందులో మనకి ఏమేమి కవర్ అవుతుందంటే సో మన విశ్వం, భూమి, వాతావరణ సంఘటన, నిర్మాణం. సో ఈ విధంగా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అన్ని చాప్టర్స్ కవర్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీ. సో ఇందులో కూడా అంతా కవర్ కావడం జరుగుతుంది. చరిత్ర పరిచయం, సింధు నాగరికత, వేద నాగరికత. సో ఈ విధంగా మనకు సామ్రాజ్యాలు ఉంటాయి కదా, అంటే మొఘల్ సామ్రాజ్యం, సో అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్ల యుగం. సో ఈ విధంగా అన్ని ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని చాప్టర్స్ కవర్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగం అంటే ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ కూడా మొత్తం అన్ని చాప్టర్స్ కవర్ కావడం జరుగుతుంది. సో భారత ఆర్థిక వ్యవస్థ. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్. సో నెక్స్ట్ వచ్చేసి జీవశాస్త్రం. సో అదేవిధంగా పర్యావరణం అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్. సో టోటల్గా ఈ బుక్ వచ్చేసి మనకు 676 పేజెస్లో కవర్ కావడం జరిగింది. సో మనం ఒకసారి ఒక సబ్జెక్ట్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ చూద్దాం. సో ఇండియన్ జాగ్రఫీ వచ్చేసి భారతదేశం ఉనికి. సో మనకు ఇందులో బేసిక్స్ పాయింట్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే గ్రీకులు సింధు నదిని ఇండస్ గాను, సింధు నది వెంబడి నివసించే ప్రజలను ఇండోయిలు అని పిలిచేవారు. సో నాకు ఈ బుక్లో బాగా నచ్చిన అంశం ఏంటంటే మనకు ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంటుందో అక్కడ సబ్ హెడ్డింగ్లో అంటే రెడ్ కలర్ అంటే ఇండికేషన్ లాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఉంది గ్రీకులు సింధు నది ఇండస్ గాను, సో అక్కడ నివసించే ప్రజలను ఏమంటారు ఇండోయిలు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అని కొంచెం హెడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ఈజీగా గుర్తుంటుంది ఈ బుక్ చదివితే. సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ జాగ్రఫీ చూస్తే మన విశ్వం. సో విశ్వం గురించి కూడా ఇందులో కొంచెం డీప్గానే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో కంటెంట్ అయితే బాగానే ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ చూస్తే చరిత్ర పరిచయం. సో మనకు చరిత్ర అనే పదాన్ని ఆంగ్ల భాషలో హిస్టరీ అంటారు. సో ఈ పదం గ్రీక్ భాషలోని హిస్టోరియా అనే పదం నుండి ఆవిర్భవించింది. సో బేసిక్ నుంచి ఉండడం జరిగింది ఇండియన్ హిస్టరీ కూడా. సో చరిత్రకు ఆధారాలు ఏంటిది, శాసనం వేయించిన వారు, సో ఇట్లా అన్ని మ్యాటర్ అంటే ప్రతి ఒక్క విషయం అనేది కవర్ కావడం జరిగింది, ప్రతి ఒక్క పాయింట్. సో ఇట్లా ఉండడం జరిగింది. సో నాకైతే ఈ బుక్ చూస్తే నాకు ఒకటి గుర్తుకొచ్చేది ఏంటంటే మనం ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు మనకు బేసిక్స్ పాయింట్స్ నుంచి చెప్తారు కదా. సో నాకైతే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఎలా అంటే వాళ్ళు మెటీరియల్ మనకు ఏ విధంగా అయితే చెప్తారో నోట్స్, సో నాకు ఆ విధంగా ఉండడం జరిగింది ఈ బుక్ అయితే. సో ఒకసారి నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం. సో ఇది కూడా మనకు బేసిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో రాజ్యాంగ పరిణామ క్రమం కూడా ఇట్లా ఇవ్వడం జరిగింది. అంటే రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు వచ్చింది, సవరణ చట్టం అంటే ఫస్ట్ ఇయర్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే 73, 81 ఇట్లా ఉంది కదా. సో ఫస్ట్ రెగ్యులేటర్ చట్టం వస్తుంది, తర్వాత సవరణ చట్టం, పిట్స్ ఇండియా చట్టం, చార్టర్స్ చట్టం. సో ఇట్లా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ చూస్తే భౌతిక రాశులు, ప్రమాణాలు. సో మనకు నార్మల్గా కొన్ని ఎగ్జామ్స్లో ఎట్లా అంటే రైల్వే ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఎగ్జామ్ తీసుకుంటే మనకు ఇట్లా అడుగుతారు ఏమని అంటే స్థానభ్రంశంకు ప్రమాణం ఏంటి,
కోణీయ వేగం, కోణీయ త్వరణం అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బుక్ చాలా యూజ్ఫుల్ ఉంటుంది. రైల్వే ఎగ్జామ్స్కి అయితే చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి తీసుకుంటే బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ బుక్లో బేసిక్స్ పాయింట్స్ అంటే చాలా బాగా వివరించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే పరికరాలు, ఉపయోగాలు అంటే మానోమీటర్ అంటే వాయువుల పీడనాన్ని కొలిచే సాధనం ఏంటి అని కూడా డైరెక్ట్ అడిగిన అంటే ఇంతకుముందు చాలాసార్లు అడిగారు రైల్వేలో. సో కాబట్టి ఈ బుక్ చాలా యూజ్ఫుల్ ఉంటుంది రైల్వేకి. అంటే ఎస్పెషల్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే 25 మార్క్స్ వస్తాయి కదా గ్రూప్ డి. నార్మల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో అలాంటి ఎగ్జామ్స్కి ఈ బుక్ అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి జీవశాస్త్రం. జీవశాస్త్రం వచ్చేసి ఫస్ట్ మొక్కలు వర్గీకరణ. సో ఇందులో కూడా బేసిక్ పాయింట్స్ నుంచి ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అబ్రివేషన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఏబిబిఎం అంటే కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి కదా, ఏటీఎం అని కానీ లేకుంటే ఇప్పుడు ఏబిఎం కానీ. సో ఇలాంటి అబ్రివేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అంటే కొన్ని ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి అన్నీ కవర్ చేయడం జరిగింది ఈ బుక్లో. సో టోటల్గా మనకు ఇందులో ఎన్ని పేజెస్ ఉన్నాయంటే సో ఈ బుక్లో టోటల్గా 6-8 పేజెస్ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఒకసారి మన కరెంట్ అఫైర్స్ బుక్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో కరెంట్ అఫైర్స్ బుక్ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది. అంటే అయోధ్యలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ, బిహారీ జననాయకు భారతరత్న అంటే ఇప్పుడు లేటెస్ట్గా జరిగాయి కదా ఇవన్నీ, అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనేది. సో అన్నీ ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే చంద్రయాన్ 3 ప్రయోగం చేశారు కదా. సో వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఈ విధంగా మనకు టోటల్గా కవర్ అయింది. సో మన కరెంట్ అఫైర్స్ కూడా వీళ్ళు ఫ్రీగా అంటే ఈ బుక్ కొంటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా బాగానే ఉంది, కరెంట్ అఫైర్స్ బుక్ కూడా బాగానే ఉంది. సో ఫైనల్గా ఈ బుక్ ఎవరికి యూజ్ఫుల్ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఫస్ట్ టైం అంటే ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో అదేవిధంగా ఎవరైతే నార్మల్గా మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఏదైనా మీరు ప్రైవేట్ ఆథర్ బుక్ చదివి సో ఏదైనా కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నాయి అని అనుకుంటే ఈ బుక్ తీసుకోండి, చాలా యూజ్ఫుల్ ఉంటుంది మీకు. అంటే ఇందులో మనకు పాయింట్స్ అనేది మిస్ అవ్వవు. బట్ కాకపోతే ఏంటంటే మనకు ప్రైవేట్ ఆథర్ తీసుకుంటే చాలా లెంతీగా ఉంటాయి. సో మన అన్ని పాయింట్స్ అందులో గుర్తుంచుకోలేము. బట్ ఈ బుక్ తీసుకుంటే ఏంటంటే షార్ట్గా ఉంటుంది, ప్లస్ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే ఇందులో ఉంటుంది. సో అంటే వేరే అనేది ఏమి ఉండదు, అంటే లెంతీగా అయితే ఉండవు. సో ఈ బుక్ అయితే నార్మల్గా గ్రూప్ 1 లెవెల్ అయితే ఉంటుందని అయితే అనుకోవట్లేదు. నార్మల్గా ఎస్ఐ కానీ పోలీస్, అదేవిధంగా గ్రూప్ 4 ఇట్లా రైల్వే ఎగ్జామ్స్కు బాగా యూజ్ఫుల్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ నేనైతే ఈ బుక్ ఎవరికి సజెస్ట్ చేస్తున్నట్టే రైల్వే ఎగ్జామ్స్. ఇప్పుడు రైల్వే ఎగ్జామ్ జరుగుతుంది కదా. సో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా యూజ్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ బుక్ ఒక 2 డేస్ నుంచి చూస్తున్నా, చాలా బాగుంది. సో మనకి ఏంటంటే మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఎట్లా అంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ లైన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడైతే మనకు అంటే గుర్తుంచుకోవాలో ఆ పాయింట్స్ అనేది మరీ హెడ్లైన్స్ పెట్టి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ బుక్ చాలా బాగుంది. సో కంపేర్ చేసుకుంటే మనకు ఐటీ విజయరహస్యం కానీ, జీబీకే పబ్లికేషన్ కానీ, సో ఆ బుక్స్ ఏంటంటే పేపర్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, ప్లస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని జస్ట్ నార్మల్గా రాసుకుంటూనే వెళ్ళింది. కానీ ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఇట్లా రెడ్ కలర్ హెడ్లైన్స్ లాగా లేవు. సో మీకు కావాలనుకుంటే నేను ఈ బుక్తో పాటు ఐటీ విజయరహస్యం, జీబీకే పబ్లికేషన్స్ బుక్ కూడా మీకు రివ్యూ చేస్తాను నేను. సో నా దగ్గర ఇప్పుడు జీబీకే పబ్లికేషన్స్ వారి జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ బుక్, అదేవిధంగా ఐటీ విజయరహస్యం బుక్ కూడా ఉండడం జరిగింది. మీకు ఎవరికైనా అంటే ఈ 3 బుక్స్ రివ్యూ చేయాలంటే కంపారిజన్ వీడియో చేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను చేస్తాను. సో ఈ బుక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకు ఇందులో బేసిక్స్ నుంచి ఉన్నాయి, ప్లస్ మనకి ఏదైతే అంటే మనం ఏదైనా ఆథర్ బుక్ చదివినా కూడా మనకు అందులో కవర్ కాని పాయింట్స్ కూడా కొన్ని ఇందులో కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకు అర్థమయ్యే విధంగా ఉంటాయి కాబట్టి మనకి ఈ బుక్ ఒక్కసారి చదివితే బాగుంటుంది. సో మీరు ఇప్పుడే ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే కంపల్సరీ ఈ బుక్ తీసుకోండి. సో కాబట్టి ఈ బుక్స్ మీరు తీసుకోండి, ఖచ్చితంగా మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో మీరు వేలు పెట్టి వేరే బుక్స్ తీసుకుంటారు, బట్ ఆ బుక్స్ కంటే అంటే ఆ బుక్స్ బెస్టే. నేను ఏ బుక్ బెస్ట్ కాదని అనను, బట్ కాకపోతే ఏంటంటే ఇలాంటి బుక్ కూడా ఒకటి ఉంటే మనకు యూజ్ఫుల్ ఉంటుంది. మనం ఎట్లయితే ఐటీ విజయరహస్యం కంపల్సరీ ఉండాలని చాలామంది మనకు చెప్తుంటారు, సో ఈ బుక్ కూడా కంపల్సరీ ఉండాలి. సో నన్ను అడిగితే ఐటీ విజయరహస్యం కొన్ని పాయింట్స్ అనేది ఏంటంటే అందులో లేవు. సో ఈ బుక్ నేను అంటే కంపేర్ చేసి చూసిన నార్మల్గా. సో మీరు కావాలంటే కూడా చేస్తాం, బట్ ఈ బుక్ అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది మీకు ఐటీ విజయరహస్యంతో పోల్చుకున్నా. సో కాబట్టి ఈ బుక్ తీసుకోండి. మీకు ఎవరికైతే ఈ బుక్ కావాలనుకుంటున్నారో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో, అదేవిధంగా కామెంట్ రూపంలో మీకు కామెంట్ బాక్స్లో మీకు అంటే బుక్స్ బై లింక్స్ ఇస్తాను. సో అదేవిధంగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఆ బుక్స్ అక్కడికి వెళ్ళి మీరు పర్చేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే గైస్, బాయ్ ఫ్రెండ్స్.